హాయ్ అండి, అందరికీ నాకు వండటం వచ్చండి ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో కాలీఫ్లవర్ గ్రేవీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిపోతున్నానండి. చూడ్డానికి ఏదో మటన్ నాన్ వెజ్ లాగా అనిపిస్తుంది కదా, కానీ ఇది కాలీఫ్లవర్ తో చేసిందే అండి. టేస్ట్ మాత్రం నాన్ వెజ్ కి మాత్రం తగ్గిపోకుండా సూపర్ గా ఉంటుంది. మీరు చపాతీ, పూరి, రోటీ లాంటి వాటితోనే కాకుండా దీని రైస్ తో కూడా కాంబినేషన్ గా తినచ్చు. టేస్ట్ అయితే పక్కగా అదిరిపోద్దండి. ఫస్ట్ అయితే నేను ఇక్కడ ఒక మీడియం సైజ్ కాలీఫ్లవర్ తీసుకున్నాను. దీన్ని కాస్త పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. మీరు కావాలంటే చిన్న ముక్కలుగా అయినా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ముందుగానే వాటర్ ని బాయిల్ చేశానండి. ఒక చిటికెడు పసుపు, కాస్త ఉప్పు వేసి ఉడికించి పెట్టుకున్నాను అనమాట. దానిలోకి ఈ కాలీఫ్లవర్ వేసేసి జస్ట్ 1 to 2 minutes అలా మూత పెట్టేసేయండి. జస్ట్ మనం కాలీఫ్లవర్ ని బ్లాంచ్ చేసుకుంటాం కదా, సేమ్ అదే వేలో అనమాట. ఇలా సోక్ చేసుకున్న తర్వాత దీన్ని మనం రిమూవ్ చేసేసుకోవాలి, వాటర్ ఏం లేకుండా. తర్వాత ప్యాన్ లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుని, ఆయిల్ వేడైన తర్వాత, అంటే లైట్ గా వేడి ఉండాలండి, ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ అంత కారం పొడి, ఒక చిటికెడంత పసుపు, అలాగే కాస్త సాల్ట్ ఇవి యాడ్ చేసుకుని జస్ట్ లైట్ గా కలిపేసుకోండి. ఇక్కడ సాల్ట్ వచ్చేసి మీరు కాలీఫ్లవర్ కి సరిపడంత తీసుకుంటే సరిపోతుంది అనమాట. ఇప్పుడు కాలీఫ్లవర్ వేసేసి చక్కగా బాగా ఫ్రై చేసి తీసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసి కనుక మనం గ్రేవీలోకి యాడ్ చేసుకున్నట్లయితే చాలా బాగుంటుందండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా వేగనిచ్చి తీసేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్ లోకి మరో 1 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ యాడ్ చేసేసుకుని, ఇక్కడ ఒక 20 వరకు వెల్లుల్లిపాయ రెబ్బలు తీసుకున్నాను, చిన్న అల్లం ముక్క, 1 బిర్యానీ ఆకు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర. ఇది స్టోన్ ఫ్లవర్ అండి, బిర్యానీస్ లో ఎక్కువగా వేస్తూ ఉంటారు కదా, రాతి పువ్వు అంటారు, బండ పువ్వు అంటారు, అదొక చిన్న ముక్క, 2 ఇలాచి, చిన్న దాల్చిన చెక్క ముక్క. వీటితో పాటు ఒక 2 బాగా పండిన మీడియం సైజ్ టొమాటోల్ని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. అదే విధంగా 2 మీడియం సైజ్ ఉల్లిపాయలను కూడా పెద్ద ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని చక్కగా ఫ్రై చేసుకోవాలండి. వీటిని ఫ్రై చేసుకునే టైంలోనే ఇందులోకి జీడిపప్పు పలుకుల్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఒక 7 నుంచి 8 వరకు యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని బాగా టొమాటోలు మెత్తపడిపోయి ఉల్లిపాయల్లోని పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా మనం ఫ్రై చేసుకున్నట్లయితే సరిపోతుంది. ఇప్పుడు వీటన్నిటిని చల్లారిన తరువాత మిక్సీ జార్లోకి షిఫ్ట్ చేసుకుని బాగా మెత్తటి ఈ విధంగా గ్రేవీకి మనం కావాల్సిన విధంగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకోవాలి. కావాలంటే ఒక 2 టేబుల్ స్పూన్లంత వాటర్ కూడా యాడ్ చేసి గ్రైండ్ చేసుకోవచ్చు. వీలైనంత స్మూత్ గా గ్రైండ్ చేసుకోండి. తర్వాత ప్యాన్ లోకి నేను ఇక్కడ 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. ఆయిల్ కాస్త వేడైన తర్వాత ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ అంతా జీలకర్ర మరియు 1/2 టీ స్పూన్ వరకు సోంపు, 2 ఈక్వల్ క్వాంటిటీలో వేసేసుకోండి. ఇలా యాడ్ చేసిన తర్వాత చక్కగా అవి ఆయిల్లో బాగా చిటపట్లాడి వేగిపోవాలి. ఈ విధంగా వేగిన తర్వాత మాత్రమే ఇందులోకి ఒక 2 పచ్చిమిర్చిని మధ్యలోంచి చీల్చి యాడ్ చేసుకోండి. అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకుని వీలైనంత ఫైన్ గా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని బాగా ఫ్రై అవనివ్వాలి. ఉల్లిపాయల్లోని పచ్చివాసన వెళ్ళిపోవాలి. అలాగే ఉల్లిపాయలు కాస్త ఈ విధంగా రంగు మారిపోవాలండి, ఇంతవరకు దీన్ని వేగనివ్వాలి. ఇప్పుడు ఇందులోకి మిక్సీ జార్లో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా పేస్ట్, దాన్ని యాడ్ చేసుకున్న తర్వాత వెంటనే వాటర్ ఏది యాడ్ చేయకండి. యాడ్ చేయకుండానే ఫస్ట్ రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకొని, కాస్త ఒక 1/2 టీ స్పూన్ అంత పసుపు, తరువాత 1.5 టేబుల్ స్పూన్ వరకు కారం పొడి, ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు నేను కాశ్మీరీ చిల్లీ తీసుకున్నానండి. అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి. ఇక్కడ కాశ్మీరీ చిల్లీ వచ్చేసి ఓన్లీ ఫర్ కలర్ అండి, మీకు వద్దనిపిస్తే స్కిప్ చేసేయచ్చు. యాడ్ చేసుకున్నట్లయితే మంచి రంగుతో ఉంటుందన్నమాట మన గ్రేవీ అనేది. సో ఈ విధంగా యాడ్ చేసి మొత్తం అంతా కలిపి బాగా ఫ్రై అవనివ్వండి. అంటే 1-2 నిమిషాలు ఫ్రై అవనిచ్చిన తర్వాత ఇందులోకి మనం మిక్సీ జార్ని కడగ్గా ఉంటుంది కదా వాటర్, అది యాడ్ చేసుకోవాలి. కాస్త మీకు కన్సిస్టెన్సీ ఎంత కావాలో చూసి యాడ్ చేసుకోండి. ఇలా కలుపుకుంటూ ఈ విధంగా ఆయిల్ సపరేట్ అయ్యి వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని ఒకసారి బాగా కలిసేలాగా మిక్స్ చేసేసి ఇందులోకి మనం ముందుగా వేపి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా కాలీఫ్లవర్ ని యాడ్ చేసిన తర్వాత గ్రేవీలోకి బాగా కలిసేలాగా మనం దీన్ని కలుపుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలాని యాడ్ చేసుకోవాలి. అలాగే ఫ్రెష్ కొత్తిమీర తరుగును కూడా కాస్త యాడ్ చేసేసుకుని మొత్తం అంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ విధంగా మనము ఈ స్టేజ్ లో కొత్తిమీర యాడ్ చేసుకుని మరియు గరం మసాలాని యాడ్ చేసుకున్నట్లయితే కాలీఫ్లవర్ ముక్కల్లోకి వాటి ఫ్లేవర్ అనేది చక్కగా కలుస్తుంది. ఇప్పుడు ఇందులోకి నేను మరి కాస్త వాటర్ని యాడ్ చేస్తున్నానండి. అంటే ఈ గ్రేవీ ఉడికిన తర్వాత
కాలీఫ్లవర్ ముక్కలతో పాటు అది కలవాలి కదా, కాబట్టి ఇలా వాటర్ యాడ్ చేసుకుని మళ్ళీ ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి నేను ఒక 5-6 నిమిషాల వరకు మధ్య మధ్యలో ఓపెన్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉడికించుకున్నాను. ఓపెన్ చేసిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ నెయ్యి అలాగే గుప్పెడు కొత్తిమీర తరుగు యాడ్ చేసేసి మొత్తం అంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసేసుకోవడమే. ఈ కన్సిస్టెన్సీ వచ్చి కర్రీది మీకు కాస్త లిక్విడ్ గా కావాలంటే మరి కాస్త వాటర్ యాడ్ చేసైనా ప్రిపేర్ చేసుకోవచ్చు, లేదంటే ఈ కన్సిస్టెన్సీనే బాగుంటుందండి అసలు మనము కలుపుకొని తినడానికైనా. సో మొత్తం కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసేయడమే. టేస్టీగా మన కాలీఫ్లవర్ గ్రేవీ అయితే రెడీ అయిపోయింది. ఒక్కసారి ప్రిపేర్ చేసి చూడండి, ఇంట్లో వాళ్ళ దగ్గర నుంచి బెస్ట్ కాంప్లిమెంట్స్ వస్తాయి. చాలా బాగుంటుంది, తప్పకుండా డిసప్పాయింట్ అవ్వరండి దీన్ని ట్రై చేసిన తర్వాత. నచ్చినట్టయితే లైక్, షేర్ ఇంకా కామెంట్ చేయండి. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి.